సుల్తానాబాద్లో ప్రతి వార్డులో కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి మున్సిపాలిటీ నుంచి మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో వీడ్ కటింగ్ మెషిన్లు కూడా తీసుకొచ్చి కొత్తగా ఇంకొక 2 అదనంగా కొన్నాం. ఏదైతే మొక్కలు కొన్ని చోట్ల కొమ్మలన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల వైర్లు తగిలి ఈ వర్షాకాలంలో చాలా రెగ్యులర్గా వోల్టేజ్ డ్రాప్లు అవడమే కాకుండా చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటి కటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిపిడిఎస్ఎల్ నుంచి ఇప్పుడే చెప్పాను నేను, వారం రోజుల్లో ఈ సుల్తానాబాద్ కాలనీలో మొత్తం ఏవైతే లో హ్యాంగింగ్ వైర్స్ ఉన్నాయో, అంటే వైర్లు ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ కూడా బాగా కింద హైట్కి పెట్టుకున్నారు. వీళ్ళు చాలా ప్రమాదం అది. దానిపైన దృష్టి సారించి వారం రోజులలోపు వాటన్నిటి కూడా సెట్ చేయమని చెప్పాం. నిన్న పర్యటనలో భాగంగా శాంతినగర్లో ఏదైతే ఒక మహిళ వచ్చి పాపం వాళ్ళ అమ్మాయి దివ్యాంగురాలు కొంతవరకు ఆమె కార్డు దాదాపు 16-17 సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతున్నా కూడా కార్డు దొరకలేదనే విషయం చెప్పారు. కార్డులో పేరు పొందుపరచలేకపోయారు 4 అమ్మాయిలు పాపం. సో అందులో ఈరోజు నిర్ణయం తీసుకొని నిన్న తహసీల్దార్ గారు చొరవ చూపించి ఈరోజు ఆ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు అందించడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను కోరేది, ప్రభుత్వం మీకు అద్భుతమైన సేవలు అందించడానికి కోసం మా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రేషన్ కార్డుల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్ప ఎటువంటి మార్పులు చేర్పులైనా, కుటుంబంలో కొత్తగా చేరికలున్నా లేకపోతే మరణించిన వాళ్ళ పేర్లు తొలగించాలన్నా, అడ్రస్ మార్పులన్నా, లేదా ఇందాక ఒక కొత్త జంట పెళ్లి చేసుకున్న జంట వాళ్ళు కూడా అడిగారు కొత్త రేషన్ కార్డు గురించి. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము 21 రోజుల్లో కార్డు అందించే విధంగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం. తప్పకుండా అవి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం. వాటితో పాటు 29వ వార్డులో 49 లక్షల రూపాయలు వర్క్లు మేము నమోదు చేసుకున్నాం. సిఆర్డీఏ గ్రాంట్ కింద 8 కోట్ల రూపాయలు రాగానే నెల రోజుల రూపే ఈ ప్రాంతంలో కూడా తప్పకుండా మేము సీసీ రోడ్లు, సైడ్ కాలువలు ఆ నిర్మాణాలు అన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే గతంలో చాలా ప్రాంతాల్లో కనీసం వాటర్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అవగాహన లేకుండా సైడ్ కాలువలు కట్టేశారు. దానివల్ల ఎక్కడికక్కడ వాటర్ ఎస్పెషల్లీ మురుగునీరు నిల్చుండిపోతుంది. కాబట్టి రాబోయే రోజైనా కనీసం మేము ఏ పని చేసినా కూడా ఆ గ్రేడియంట్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ, ఆ స్లోప్ మెయింటైన్ చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటాం. ముందుకెళ్ళడానికి ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పట్టణంలో చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ముందుకెళ్తున్నాం. పారిశుద్ధ్యంలో భాగంగా 29వ వార్డులో గతంలో ఉన్న సమస్యలు, దోమలు ఎక్కువగా ఉన్నాయనే విషయం కూడా ప్రస్తావించారు. తప్పకుండా వీటిపైన నిన్న ఏ విధంగా ఫాగింగ్ చేశామో అమరావతి ప్లాట్స్లోనూ 31, 32 వార్డులో కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు ఫాగింగ్ మొత్తం నిర్వహించి ఇక్కడ ఉన్న పౌరులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం.